నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఇవాళ ఆహా ఏమి రుచిలో ఆహా అనిపించే ఆ రుచి ఏంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారిని పిలవాలి. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. రాజుగారు వెల్కమ్. హలో అండి రాజుగారు. హలో అండి. మన ఇద్దరం మ్యాచింగ్. yes సో మ్యాచింగ్ సందర్భంగా ఏం చేస్తున్నారు ఇవాళ? సో బ్రోకలీతో ఒక హెల్దీ రైస్ చేస్తున్నాను. బ్రోకలీ పన్నీర్ రైస్. వావ్, ఇంట్రెస్టింగ్ కదండి. బ్రోకలీ పన్నీర్ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. బ్రోకలీ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం. ఓకే, స్టవ్ ఆన్ చేసాము. చెప్పండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మనం బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఉడికించినంత నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ నెత్తో చేసుకున్నాం, బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, సో ఈ మనకు కొంచెం బ్రోకలీ ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. సో ఈ వింటర్లో మనకు ఎక్కువగా దొరికినప్పుడు వాడుకోవడం చాలా బెటర్. అవునండి. మామూలుగా మనకు ఇదే సీజన్ లో దొరుకుతూ ఉంటుంది. దీన్ని చాలా మంది ఇక్కడ గ్రీన్ కాలీఫ్లవర్ అని కూడా అంటూ ఉంటారు కదా బ్రోకలీని. అవునండి. వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఓకే, లైట్గా అంటే ఇది మనం డిష్ మామూలుగా మనం గోబీతో చేసుకున్న డిష్లన్నీ కూడా దీంతో మ్యాక్సిమం చేసుకోవచ్చు. రుచి బాగుంటుందండి. సలాడ్స్ లా కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సూప్ లా కూడా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా వస్తుంది. కాలీఫ్లవర్ రుచి వేరండి, బ్రోకలీ రుచి వేరు. చూడ్డానికి ఒకేలా ఉంటాయి పువ్వు కాబట్టి, అండ్ కలర్స్ మారి ఉంటాయి. సో బ్రోకలీ ముక్కలు ఇది ఉడకపట్లే, డైరెక్ట్ అండి, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. సో కొద్దిగా ఉప్పు. సో ఇది కాస్త వేగాలండి మనకు. అంటే మనం ఈ మామూలుగా కాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో వేసి తీస్తూ ఉంటాం కదండి. అవునండి. అంటే అందులో ఏమైనా పురుగులు ఉన్నా, ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నా పోతాయని. అలాగే దీన్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలా, ఎలా చేయాలి? చెక్ చేసుకోవడం బెటర్, ఎందుకైనా మంచిది. దానికి ఉన్నంతగా చిన్న చిన్న పురుగులు అనేది ఎక్కువ దీనికి రాదండి. రాదు. సో దానికే ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ సేఫ్ సైడ్ చెక్ చేసుకోండి, మనం వండుకునేటప్పుడు అలా చెక్ చేసుకోవడం ఎందుకైనా మంచిది అంటారు. కొద్దిగా వేగాలండి ఇది. ఓకే, చూస్తున్నారు కదండి, మంచి గ్రీన్ కలర్లో బ్రోకలీ వేగుతోంది. అది వేగుతూ ఉంటుంది. మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్ ఫ్రై, బంగాళాదుంప ఫ్రై, బీట్రూట్ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇలా రకరకాల కూరగాయలతో మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఇలా వేపుడు కూరలు చేసుకునేటప్పుడు కూర అంతా అయిపోయిన తర్వాత దించే ముందు వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి కొద్దిగా కలపడం వల్ల రుచిపరంగా బాగుండడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచిది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ బ్రోకలీ వేగుతోంది. ఇది క్రంచీగా ఉన్న బాగుంటుంది కదా. ఎస్ అండి. సో కాబట్టి మరీ మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోకుంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ పన్నీర్ ముక్కలు. ఓకే, బట్ ఏంటంటే మనం ఇలాంటి బ్రోకలీ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు గోబీ ఉన్న రోజులు ఇది నిల్వ ఉండదు. సో ఫ్రెష్గా 1-2 డేస్లో మనం దాన్ని వండేసుకోవాలి. సో తెచ్చుకున్న వెంటనే కొన్ని రకాల వెజిటేబుల్స్ వెంటనే వాడుకుంటే చాలా మంచిది. ఓకే, సరిపోతుంది. దీంట్లో మనం ముందుగా ఉడికిస్తున్న బాస్మతి రైస్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి అండి. సో
ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము, Yes. మిరియాల పొడి ఆ ఫ్లేవర్కి కదా. ఫ్లేవర్ కోసం కొంచెం సీజనల్గా Rice. వచ్చే మనకి వింటర్లో కానీ రైనీలో వచ్చే కొంచెం సీజనల్ చిన్న జలుబులు అలా వస్తూ ఉంటాయి కదా. సో ఇదొక కొంచెం మనకి వాటికి విరుగుడ్లా కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ అడిషనల్గా మనకు టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది ఓకే. మిరియాలని. కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయిందండి. అంతే. ఎస్, బ్రోకలీ పన్నీర్ రైస్ రెడీ. చాలా ఈజీ. ఇది యాక్చువల్లీ మనం టిఫిన్ బాక్స్లో కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఎవరన్నా వస్తే టక్కుని చేసి పెట్టచ్చు. ఎస్. ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో వీటితో పాటు కావాల్సి మనకి ఇప్పుడు సీజనల్గా పచ్చి బఠానీలు కూడా దొరుకుతూ ఉంటాయి కదండి. సో అవి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కలర్ఫుల్ అండ్ హెల్దీ. ఎస్. అలాగే ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడాలనుకుంటే ఇప్పుడు క్యారెట్ ఒకటి ఆప్షన్. రెండోది పచ్చిమిర్చి ప్లేస్లో పండు మిర్చి కూడా ఇప్పుడు బాగా దొరుకుతుంది. పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. అవును, పండు మిరపకాయ. ఎస్. సో అది వేస్తే కూడా ఎర్రగా మధ్య మధ్యలో కనిపిస్తుంది. గుడ్ ఐడియా. కొత్తిమీర. సో రెడీ అండి. సో రైస్ ఐటమ్ రెడీ. యమ్మీ యమ్మీ కాంబినేషన్ అండి. మనం కూడా తప్పకుండా ట్రై చేద్దాం. మరి తయారీ విధానం మరోసారి చూద్దామా? బ్రోకలీ పన్నీర్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో బ్రోకలీ, ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి కాసేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బ్రోకలీ పన్నీర్ రైస్ సర్వ్ చేయడానికి రెడీ. బ్రోకలీ పన్నీర్ రైస్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకు. కమాన్ అటాక్. ఒక బ్రోకలీ, ఒక పన్నీర్ అండ్ కొంచెం రైస్. ఓకే. ఎస్. క్రంచీగా ఉందండి. ఎస్, బ్రోకలీ కొంచెం కొంచెంగా ఉంది కదా. చాలా బాగుంది. సో దాంట్లో వేసిన పౌడర్స్ అని ఆ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఆ బ్రోకలీ మనం ముక్క మనకు పంట కింద నలిగినప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. సింపుల్గా ఉంది, బట్ మంచి హెల్దీ డిష్ ఇది. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం మన ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఇంట్లో లడ్డూలు లాంటి స్వీట్లు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు కొద్దిగా జాజికాయ పొడి కూడా అందులో కలుపుకొని దాంతో లడ్డూలు కానీ ఇంకా ఏదైనా స్వీట్స్ కానీ చేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో ఇక్కడ జంట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? జానకి అండి. జానకి. నమస్కారం అండి. మీ పేరండి? లక్ష్మీనారాయణ మేడం. లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. బాగుందండి. ఇద్దరు భలే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము జియగూడ నుండి వచ్చాము. ఓకే ఓకే. సో ఇవాళ మీదేనా ఫస్ట్ వంట? అవునండి. జానకి గారు ఏం చేస్తున్నారు? బేండి దో ప్యాజా. బేండి దో ప్యాజా. ఓకే అండి. మరి బేండి దో ప్యాజాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేండి దో ప్యాజాకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు పావు కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి జానకి గారు, స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ అండి నేను. మీ ఇష్టం. ఎలా? మీరు రైట్ హ్యాండ్తో వేస్తారా లెఫ్ట్? లెఫ్ట్ నేను. లెఫ్టా? అరే వా, మీకు కన్వీనియంట్ గా ఉంది. కానివ్వండి. లెఫ్ట్ హ్యాండ్. నూనె వేసామండి. నూనె వేసాను. కొద్దిగా జీలకర్ర రావాలండి. కొంచెం గట్టిగా చెప్పండి. అదే కొద్దిగా జీలకర్ర రావాలండి. మీరు హౌస్ వైఫ్ అండి లేకపోతే పని చేస్తారా? ఏం లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఏం లేదేంటండి, అదే పెద్ద పని కదా. పిల్లలండి? ఒక పాప అండి. పాప ఏం చదువుతుంది? 4th క్లాస్ అండి. 4th క్లాస్. ఓకే. పేరేంటండి పాపది? నవ్యశ్రీ. నవ్యశ్రీ. ఓకే. ఉల్లిపాయలు వేసుకున్నామండి.
సో మీరు రకరకాలు ట్రై చేస్తూ ఉంటారా అండి? చేస్తానండి. చేస్తారా? చూస్తూ ఉంటారా మరి చూస్తాను. తెలుగు రుచి చూస్తారా? ఏమైనా ట్రై చేస్తారా ఇంట్లో? చేస్తానండి. చేస్తారా? మీరేం చేస్తూ ఉంటారండి? నేను మ్యూజిషియన్ మేడం. ఓ వెరీ గుడ్. రిథమ్ ప్లేయర్. రిథమ్ ప్లేయర్. ప్యాడ్స్. ఎలక్ట్రానిక్స్ డ్రమ్ సెట్ అంటారు మేడం. అవునవునండి. అదే ఎక్కువ భజన్స్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? నేను మా సడ్డప్పుడు నేర్పించాను మేడం. మా తోడల్లుడు నేర్పించాను. ఆయన దగ్గర నేర్చుకున్నారు. మరి జానక్ గారు మీరు పాటలు పాడతారా? లేదండి. ఆయన వాయిస్తే మీరు పాడాలి కదా. రాదండి. లేదా? పోనీ మ్యూజిక్ ఇష్టమా మీకు? పాటలు వింటుంటారా? ఓకే. మీ అమ్మాయి ఏమైనా పాడుతుందా? పాడుతుందండి. డాన్సా? సో బాగా డాన్స్ చేయడం అదంతా చేస్తుందేమో. టీవీలో ఏ పాట వచ్చినా నేర్చేస్తుంది. హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్, చాలా డాన్స్లో చాలా ఫాస్ట్ అండి. గుడ్. సో వేగినట్టేమో కదండి? వేగినండి. అది స్పూన్తో వేసుకుంటారా? నేను పట్టుకుంటా. ఉల్లిపాయ పేస్ట్ అండి. ఉల్లిపాయ పేస్ట్. ఓకే. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 14 years అవుతుందండి. 14 years. వెరీ నైస్. ఇక్కడే జరిగిందా? హైదరాబాద్? హైదరాబాద్. మీది ఇక్కడేనా అండి? ఇక్కడ. మీది కూడా ఇక్కడేనా? ఇక్కడే. ఓకే. సో అరేంజ్ మ్యారేజ్ ఇద్దరిది? అవునండి. అరేంజ్. కొద్దిగా చిల్లీ అండి. కొద్దిగా అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి ఉత్తి అల్లమా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే. కొద్దిగా పసుపు అండి. పసుపు. ఓకే. కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకున్నామా? తర్వాత వేసుకున్నాం. కలపండి మీరే. మీరు ఎక్కువ ఏం బాగా చేస్తూ ఉంటారు? ఎక్కువగా నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ బాగా చేస్తారా? ఓకే. ఏంటి? చికెన్, మటన్, కీమా. కీమా ఫ్రై చాలా బాగా చేస్తాను. కీమా ఫ్రై బాగా చేస్తారా? ఆలు కుర్మా. బెండకాయలు. సో నీళ్లు వేయాలా అండి ఏమన్నా? కొద్దిగా. మూత పెట్టైనా? కొద్దిగా కారం వేసుకున్నాం. కారం వేసాం. ఓకే. కారం బాగా తింటారా మీరు? అవునండి. వేస్తున్నారు బాగానే. ఓకే. జానక్ గారు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఇంట్లో పని ఉంటుందండి. టీవీ చూసుకుంటూ కూర్చుంటాను. టీవీ చూస్తారు? చూస్తాను. వంటలు అవి చూస్తాను. ఇంకా సినిమాలు అవి వెళ్తారు ఎప్పుడైనా? వెళ్తానండి. ఫ్రీ టైంలో వెళ్తాను. ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ అందరు కలిసి. సో రీసెంట్గా ఏం చూసారు ఈ మధ్య? రంగస్థలం. అది రీసెంట్ ఏంటి, చాలా రోజులు అయిపోయింది. దాని తర్వాత గీత గోవింద. అది కూడా పాతదే. మంచి వాసన వస్తుందండి కదా? సాల్ట్ వేసుకున్నామండి. ధనియాల పౌడర్ అండి. ధనియాల పొడి. జీలకర్ర పొడి. చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ మీది? అవునా? ఇక మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేనే షాక్ అయ్యి నేను లెఫ్ట్ అయింది ఉంటాను. తప్పు షాక్ ఏముంది అందులో? ఫస్ట్ ఏంటి స్టార్టింగ్ వంట చేస్తుంటే ఇది లెఫ్ట్ హ్యాండ్తో చేసుకుంటే నేను లెఫ్ట్ హ్యాండ్. అప్పుడు తెలిసిందా? అదృష్టం లెఫ్ట్ హ్యాండ్తో చేయడం అంటే. అమితాబ్ బచ్చన్ కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారట. అని తెలుసా? పెద్ద వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారట. అయిపోయిందండి. అయిపోయిందా? సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర. బెండి దో ప్యాజా అండి. వావ్. బెండి దో ప్యాజా. మంచి వాసన వస్తుందండి. కలర్ కూడా భలే బాగుంది. మనం కూడా తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానం మరోసారి చూద్దాం. బెండితో ప్యాజా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, బెండకాయ ముక్కలు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరికొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బెండితో ప్యాజా సర్వ్ చేయడానికి రెడీ.
బెండి దో ప్యాజా ఇక్కడ రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి మేము కూడా రెడీ. సో రాజు గారు, ఓకే, జానక్ గారు చేశారు. ఎస్, బాగుంది. బాగుందండి. కారం కారం కొద్దిగా ఎక్కువ ఉంది. ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. బెండితో పేరుతో కొంచెం ఉండాలి. అంటే కావాలి ఎక్కువ కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ ఇష్టం. ఎక్కువ తింటారు. ఆయన సంజాయిషి ఇస్తున్నారు. అంటే మళ్ళీ మనం మార్కులు తక్కువ వేస్తామేమో అని. నేను కారం ఎక్కువ తింటాం, అందుకని కారం ఎక్కువ. కానీ చాలా బాగుంది. బాగుంది. కొద్దిమంది కొంచెం వెనిగర్ వేసుకుంటారు పులుపు కోసం, లేదంటే నిమ్మరసం అనే పిండి వేసుకోవచ్చు. బట్ కొంచెం ఆ ఉల్లిఘాటు స్పైసీ కంపల్సరీ ఉండాల్సింది. బాగుందండి, బాగుందండి, మజా చాలా బాగా వచ్చేసింది. హోటల్లో చేసినట్టు చేశారండి కదా. ఎస్, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుందండి. మనం ట్రై చేద్దాం. మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నీళ్లు బాగా మరగ కాచుకొని వాటితో ముఖానికి అప్పుడప్పుడు ఆవిరి పట్టుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం అనేది బాగా నిగారింపును సంతరించుకుంటుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. లక్ష్మీనారాయణ గారు రెడీగా ఉన్నారండి, సిద్ధంగా రెండో వంట చేయడానికి. ఓకే అండి, మీరేం చేయబోతున్నారు? అరటికాయ కొబ్బరి కూర. అరటికాయ కొబ్బరి కూర. విన్నారు కదండి. మరి అరటికాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. అరటికాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, నేను సిద్ధంగా ఉన్నాము. స్టవ్ ఆన్ చేశాను. ముందుగా ఆయిల్ పోసుకోవాలి మేడం. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి మేడం. కొంచెం ఇది వేగాలి కదా. వేగాలి మేడం, కొంచెం రెడ్ అయ్యేంత వరకు. సో మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? అంటే ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుండే ఉంది మేడం. కాకపోతే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేక సో మా తోడల్లుడు చెప్పాడు, ఇది నేర్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. సో అప్పటి నుండి అది నేర్చుకొని. అంటే మీరు సిటీలోనే ఉన్నారు కదా, హైదరాబాదు. చాలా మంది గురువులు ఉంటారు. ఉన్నారు, మా గురువు గారు ఉన్నారు. ఫస్ట్ తబలా నేర్చుకునేవాడిని. నరేందర్ అన్న అని ఇన్స్టిట్యూట్ ఉన్నది, అక్కడ నేర్చుకునేవాడిని అనమాట. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మా తోడల్లుడు కూడా సేమ్ బ్యాట్ ప్లేయర్, రిథమ్ ప్లేయర్ అనమాట. సో దాన్ని బట్టి ఆయనే అడిగితే ఆయన చెప్పాడు, ఇది బాగుంటుంది, ఇది చేసుకో అంటే ఆయనే నేర్పించేవాడు. ఇంటికి వచ్చి నేర్పించేవాడు, ఆయనే అలా నేర్చుకున్నారు. సో ఈ రిథమ్ ప్లేయర్ చేసే వాళ్ళకి యూజువల్లీ మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది, అప్పుడే కదా వస్తుంది. సో మీరు సంగీతం కూడా ఎక్కడ నేర్చుకున్నారా? క్లాసికల్ మ్యూజిక్ కానీ హిందుస్థానీ ఏమన్నా, లేకపోతే ఎలా? లేదు మేడం, నేర్చుకోలేదు. మామూలుగా అలాగే చేస్తుంటే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. పచ్చికాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, తర్వాత అల్లం వేసేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కరివేపాకు వేసేయండి. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేయండి. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్లో భజన్స్ అంటే సాయంత్రం ఎక్కువ ఉంటాయేమో కదండి? మార్నింగ్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అంటే 9:30 10 to 1:32 వరకు ఉంటుంది. 2-3 అవర్స్ ఉంటుంది. కానీ అదృష్టవంతులు అండి మీరు, అలా మ్యూజిక్ చేస్తూ దేవుడి పాటల్లో నిమగ్నం అయిపోయి కదా. అవును మేడం, అదొక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కదండి. అవును మేడం. కారం మీరు వెళ్ళారండి ఎప్పుడైనా ఆయన ప్లే చేస్తున్నప్పుడు? అప్పుడు వెళ్తుంటారా భజన్స్కి? పసుపు ఉప్పు వేసుకో. తర్వాత అరటికాయలు ఏంటండి అలా ఉన్నాయి కలర్? ఇవి ఉడకబెట్టి తీసుకొచ్చింది మేడం, పసుపులో ఉడకబెట్టి తీసుకొచ్చారా? వేయండి.
మీరు ఎప్పుడైనా ఆయన వంట రుచి చూసారా? చూసానండి. అవునా? ఏం చేస్తారు బాగా? టమాటా పచ్చడి. టమాటా ఫ్రై ఎక్కువ. టమాటా పచ్చడి. ఆహా. నిలవ ఉండే పచ్చడా టెంపరీయా? టెంపరీ. టెంపరీ పచ్చడి. టెంపరీ. తర్వాత జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. నెక్స్ట్ ధనియాల పొడి వేసేస్తారా? ధనియాల పొడి వేసేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారా అండి అందరూ? అమ్మ ఉన్నది, తమ్ముళ్ళు, చెల్లె వాళ్ళందరూ అందరు ఇక్కడ. అందరు ఇక్కడ సో కలుస్తూ ఉంటారా అందరూ? కలుస్తారు. పండగలకి, దానికి, పెళ్ళిళ్ళు, ప్రతి ఒక్క ఫంక్షన్కి కలుస్తాం. మీ ఫ్యామిలీ కూడా ఇక్కడేనా అండి? ఇక్కడే. మీరు అందరు కలుస్తూ ఉంటారు? కలుసు. ఓకే. వెయిట్ చేస్తారేమో కదా అకేషన్ కోసం? అవునండి. మూత పెట్టమంటారా? మూత పెట్టు. చూద్దామండి. చూద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసాను. ఆఫ్ చేసి. మంచి వాసన వస్తుంది కదా కొబ్బరిది. వావ్. అరటికాయ కొబ్బరి కూర రెడీ. థ్యాంక్ యూ. బాగుందండి. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. అరటికాయ కొబ్బరి కూర తయారీ విధానం మరోసారి చూద్దామా? అరటికాయ కొబ్బరి కూర తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ కొబ్బరి కూర సర్వ్ చేయడానికి రెడీ. అరటి కొబ్బరి కూర. ఓకే, టేస్టింగ్ టైం అండి. ఎస్. ఇప్పుడు శ్రీమతి గారిది అయిపోయింది, శ్రీవారిది టేస్ట్ చేయాలి. కమ్మగా ఉంది. ఎస్. నైస్. సో కొబ్బరి పేస్ట్ యాడ్ చేశారు. అలాగే మనకి అరటికాయ కూడా కొంచెం కమ్మగానే ఉంటుంది కదా. సో ఇలాంటి వేపుడు టైప్లో ఏమైనా చేసుకున్నప్పుడు కొంచెం ముద్ద కూర చేసుకుంటే చాలా బాగా వస్తుంది. బాగుందండి. రైస్ తో బాగుంటుంది, రసం రైస్ తో బాగుంటుంది, సైడ్ డిష్ గా బాగుంటుంది కదా. కొంచెం సాల్ట్ తగ్గింది. సాల్ట్ తగ్గిన టేస్ట్ బాగానే ఉంది. అంటే కొబ్బరి కమ్మదనం తెలుస్తుంది. సాల్ట్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, హెల్దీగా ఉంటుంది కదా. ఎస్, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా వేయాలి. బట్ డిష్ అనేది చాలా బాగుంది. సో కొంచెం కమ్మగా అరటికాయ ఫ్లేవర్ ఒకటి, కొబ్బరి పేస్ట్ ఒకటి బాగా బ్లెండ్ అయింది. సూపర్గా వచ్చింది అది. నైస్. సో ఇంతకీ విన్నర్ ఎవరు రాజు గారు? దో ప్యాజా డబుల్ ధమాకా. ఆహా, వెండి దో ప్యాజా. ఎస్. కంగ్రాచులేషన్స్ జానక్ గారు. మీకు ఈటీవీ తెలుగు రుచి వారి తరఫు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ మీకు కూడా ఎంకరేజ్ చేస్తూ బాగా ఉండాలని ఈటీవీ తెలుగు రుచి వారి నుంచి గిఫ్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. కంగ్రాచులేషన్స్. ఎంజాయ్ చేశారా అండి? బాగుంది. నానా ఫస్ట్ లో కొంచెం భయపడ్డారు కదా జానక్ గారు? ఫస్ట్ టైం కదా మేడం. ఫస్ట్ టైం కదా. జానక్ గారి ఫ్యామిలీకి, వాళ్ళ పాపకి, అందరికీ హలో. అలాగే మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి చక్కగా మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనె అందానికి, ఆరోగ్యానికి చాలా బాగా ఉపకరిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ తేనె కనుక పరగడుపును తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఆరోగ్యపరంగా అయితే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్, విషతుల్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో, ఏంటి ఉషలా ఉందే, తెలుగు రుచి ప్రోగ్రాంలో వచ్చిందేమిటి అనుకుంటున్నారా? అవునండి, ఇదివరకు చాలా కాలం కిందట ఎన్నో అద్భుతమైన సీరియల్స్, బుజ్జి బుజ్జిబాబు, బంధం, భాగవతం, నాగాస్త్రం, ఇలా రకరకాల సీరియల్స్లో మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఎంతో అలరించాను కదా. చాలా కాలం తర్వాత
మళ్ళీ తెలుగు రుచి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చే అదృష్టం దక్కింది. ఇవాళ నేను ఒక చాలా టేస్టీ వంటకంతో మీ ముందుకు రాబోతున్నాను. అదేంటి అంటే జింజర్ కార్న్ సూప్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జింజర్ కార్న్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అవుతుంటుంది కదా, ఈలోపు మనం ఉడికించి పెట్టుకునే కార్న్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ అయింది కదా, పక్కన పెట్టుకుందాం. ప్యాన్ మనకి హీట్ అయింది. దీనిలో కొంచెం బటర్ వేసుకుందాం. ఇది కొంచెం బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం. సో మనం ఇక్కడ చేసుకుంటోంది జింజర్ కార్న్ సూప్ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువ వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇక్కడ మనం కొంచెం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లికాడలు, వీటిని కూడా వేసుకుందాం. కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కార్న్ కూడా కలిపేస్తున్నాం. ఉడికించి పెట్టుకున్న కార్న్ కూడా కలిపాం కదా, కొంచెం వేగనిద్దాం. ఇది ఇప్పుడు కొంచెం వేగింది. దీనిలో మనకు కొంచెం సూప్కి సరిపడా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం మరగాలి. మామూలుగా కార్న్ సూప్ అందరం చేసుకుంటాం, కానీ ఈ శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి. వాటి నుంచి దూరంగా ఉండాలంటే ఇలాగ జింజర్ కార్న్ సూప్ చేసుకుంటే ఈ జింజర్లో ఉండే ఘాటు వల్ల మనకి ఆ జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి రావు. హెల్దీగా ఉంటాం, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో కార్న్ పేస్ట్ అలాగే వేసేసాను. నాకంటే ఆ పేస్ట్ అలా తగులుతుంటే నోట్లో నాకు కొంచెం ఇష్టం, కార్న్ది వడగట్టకుండా. కొంతమందికి అలా తినటం ఇష్టం ఉండదు కదా, వాళ్ళు వడగట్టుకొని ఆ వచ్చిన రసాన్ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, మరీ ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది. అలాగే మనకి కొంచెం తీతీగా బాగుండాలి అనుకుంటే కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మరిగితే మన సూప్ రెడీ అవుతుంది. జింజర్ కార్న్ సూప్ రెడీ అయింది. మరి దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామా? ఉల్లికాడలతోటి గార్నిష్ చేసుకుందాం. జింజర్ కార్న్ సూప్ రెడీ అయింది. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. జింజర్ కార్న్ సూప్ తయారు చేసే విధానం: ఉడికించిన స్వీట్ కార్న్ లో కొన్నిటిని మిక్సీ పట్టి వడకట్టి స్టాక్ సిద్ధం చేసుకోవాలి. అల్లం ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్ స్టాక్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ కార్న్ సూప్ రెడీ.
రాజు గారు, జింజర్ కార్న్ సూప్ రెడీగా ఉంది. Okay. మీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఎస్, సో ఈ సీజన్కి తగ్గట్టుగా చేశారు అసలు మీరు. అవునండి, ఇలా వేడివేడిగా జింజర్ తోటి ఆ ఫ్లేవర్తో తాగితే బాగుంటుంది. చాలా బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంది. ఆ ఉప్పు, పెప్పర్ పౌడర్ ఇది కూడా బాగా సరిపోయింది. ఎస్, సో మీరు కొంచెం స్వీట్ కార్న్ గింజల్ని పేస్ట్లా చేసి వేశారు కదా, సో దానివల్ల ఆ రుచి అనేది ఇంకా బాగా పట్టేసింది అంటే మొత్తం దానికి స్టాక్ మొత్తానికి. సో సూపర్గా ఉంది. సో ఈవినింగ్ టైంలో ఇంట్లోనే అంటే రెస్టారెంట్లుగా వెళ్ళకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఇలా చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చాలా బాగుంది. ఎస్, చూసారు కదండి జింజర్ కార్న్ సూప్. మరి మరో చక్కని రెసిపీతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సెలబ్రిటీ స్పెషల్ చూసాం కదా, మన ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే అండి, వాళ్ళు ఏం చేస్తున్నారు రాజుగారు? ఈరోజు కంద ముక్కతో 3 డైమెన్షన్ స్వాన్ చేస్తున్నానండి. స్వాన్. సో మనకు సైజ్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో రెక్టాంగిల్లో తీసుకోవాలి. ఓకే, సో కొంచెం ఇది పొడవు ఎక్కువ ఉంటుంది, కొంచెం వెడల్పు తక్కువగా ఉంటుంది. సో యాక్చువల్గా అంటే మనకి టూత్ పిక్ లాంటిది ఏదైనా ఉంటే జస్ట్ ఫస్ట్ అలా డ్రా చేసుకోవచ్చండి. సో ఇక్కడ నుంచి మనకి ఈ 2 కార్నర్స్ కొంచెం హాఫ్ సర్కిల్లో వస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి నెక్, సో ఇక్కడ నుంచి వింగ్స్ వస్తాయండి. ఓకే ఓకే, సో ఇక్కడ ఇది హాఫ్ దగ్గర నుంచి మనకి ఇది ఇక్కడ నెక్ ఇటు టర్న్ అవుతుంది బాడీ కింద, ఇది ఇటు నుంచి ఇటు వెళ్తుంది. సో ఇక్కడ ఒక చిన్న లైన్ ఇచ్చేసుకుంటే అక్కడ టేల్ ఎండ్ అవుతుంది. సో ఏం అర్థం కాలే, మీరు చేస్తే తెలుస్తుంది నాకు ఇప్పుడు. అంటే అర్థం అవుతున్నట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు. కొంచెం యూ షేప్లో కట్ చేశాను. ఓకే, సో రెండో వైపు కూడా సేమ్. ఓకే, ఇది టేల్ దగ్గర ఒక చిన్న ఘాట్ ఇచ్చేసి ఇక్కడ పైనుంచి, మరి పైనుంచి కాకుండా కొంచెం కింద కొద్దిగా స్లాంట్ అండి. ఓకే ఓకే, సో ఇది టేల్ అండి. సో పైనుంచి మనకు వింగ్స్. ఓకే, సో నెక్ వింగ్ మధ్యలో ఇక్కడ ఈ లైన్స్ వేసాను కదా, కొంచెం కొంచెం షేప్ అర్థం అవుతుంది. ఎస్. అలాగే ఇటు సైడ్ నుంచి వింగ్స్ అండి. ఎస్, ఇప్పుడు నాకు అర్థమైంది సుమారుగా. ఎస్, ఇక్కడ ఆ నెక్ది కూడా కొంచెం హాఫ్ సర్కిల్లో. అంటే కొంచెం గుంటలాగా. ఎస్ అండి, అంటే కొంచెం ఇట్లా లోపల నుంచి. ఎస్. ఓకే, సో రఫ్గా మనకు బాడీ వచ్చేసింది. సో నెక్ అనేది బాడీకి మిడిల్లో వస్తుంది మనకి. ఓకే, కాబట్టి 2 వైపుల నుంచి ట్రిమ్ చేసేసేయాలి. ఈ టోటల్ లెంత్ ఏదైతే ఉందో దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి మిడిల్ వదిలేసి అటు పక్క ఇటు పక్క మనం ట్రిమ్ చేయాలా? ఓకే, సో ఇలా గట్టిగా ఉన్న వెజిటేబుల్ బెటర్ కదా. ఎస్ అండి, ఏదన్నా రూట్ వెజిటేబుల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. క్యారెట్, రాడిష్, ఆలు నల్లబడుతుంది, కలర్ పోతుంది. కలర్ పోతుంది. కంద బెస్ట్. కంద ఒకటి మనకి క్యారెట్లో చేసుకోవచ్చు, రాడిష్లో చేసుకోవచ్చు, బీట్రూట్లో చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో అలాగే టేల్ కూడా దీనిలానే మిడిల్లో ఎండ్ అవుతుంది అది. సో దీన్ని కూడా 2 వైపుల నుంచి ట్రిమ్. ఓ డెప్త్కి. ఎస్ అండి, ఇప్పుడు అర్థం అవుతుంది నాకు కొంచెం కొంచెం. బాగుంది. ఓకే ఓకే ఓకే, సో దీన్ని కొంచెం రౌండ్ షేప్లోకి తీసుకుంటున్నాం. మొహం. ఎస్, అలాగే ఈ ఎడ్జ్లు కొంచెం షార్ప్ ఉన్నాయి కదండి, వీటిని బ్లంట్. ఎస్, బ్లంట్ చేస్తాం. సో అప్ టు టేల్ వరకు. ఇది ఇంకొంచెం ఇక్కడ స్లాంట్. ఓకే, సో ఇలాంటి చేసేటప్పుడు మనకు చిన్న చిన్న ఏమన్నా టాయ్స్ ఉంటాయి కదా పిల్లలు, అది పక్కన పెట్టుకుంటే మనకు ఆ మోడల్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ మనం నైఫ్ టర్న్ చేస్తున్నాం అనేది. స్ట్రైట్, స్లాంట్, స్ట్రైట్, స్లాంట్. ఓకే, ఇప్పుడు బాగుందా? ఎలా ఉందో చెప్పనా? మా చీరల మీద చక్కగా బూటీల్లాగా వేస్తారు తెలుసా, అలా ఉంది. కరెక్టే కదా, నేను చక్కటి బూటీలు వేస్తారు కదా ఇంతవి. సో ఈ గ్రూవర్ ఉంటే కొంచెం ఇలా లైన్స్ కూడా ఇంకొంచెం మనం డీటెయిలింగ్ చూపించవచ్చు. బాగుంది.
సో 2 వింగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ కూడా చూపిస్తున్నాం. ఎస్. స్లాంట్గా కట్ చేయాలండి. సో మిడిల్ పోర్షన్ తీసేస్తారు. తీసేస్తాం. అప్పుడు 2 వింగ్స్ మధ్యలో మనకు గ్యాప్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇలా. అచ్చా. బట్ కొంచెం ఓపికతో స్లోగా తీయాలి. సో ఒక్కోసారి విరిగిపోయినా ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ మనం అక్కడ టూత్ పిక్ పెట్టేసి వాటిని రిపేర్ చేసేసుకోవచ్చు. సో టూత్ పిక్ షార్ప్ది పైకి వస్తుంది ఎడ్జ్, దాని ముక్కులా పెట్టేస్తున్నాం. సో మళ్ళీ దీన్ని ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ చిన్న హోల్ చేసుకుందాం అక్కడ. భలే బాగుందండి, అసలు ఎంత ముద్దుగా ఉందో. మీరు స్టార్ట్ చేసినప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి. ఓకే అండి. వావ్. సో కందుతో స్వాన్ రెడీ. ఏ స్వాలా అన్నట్టు స్వాన్ బాగుంది కదా, చాలా బాగుందండి. మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా వాటి తొడిమలు తీసేసి ఆ తర్వాత ఏదైనా పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళ చేసిన వంటలన్నీ యమ్మీగా ఉన్నాయి కదా, మరి వీటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ బ్రోకోలీ పనీర్ రైస్. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు బ్రోకోలీ, పనీర్, బాస్మతి రైస్ యాడ్ చేసాము. సో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే బాస్మతి రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. పనీర్ యాడ్ చేస్తున్నాం కనుక పనీర్ నుంచి మనకి స్పెషలీ సాచురేటెడ్ ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. చాలా వరకు క్యాలరీస్ ఈ రెసిపీలో పెరగడానికి కారణము పనీర్తో పాటు మనం బ్రోకోలీ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. బ్రోకోలీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది, ఎందుకంటే వైటమిన్ సి అనేది చాలా వరకు హై అమౌంట్స్లో బ్రోకోలీ నుంచి లభిస్తుంది. కాకపోతే బ్రోకోలీ ఎస్పెషలీ థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు బ్రోకోలీ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకోవడం చాలా వరకు అవసరం. సో ఓవరాల్గా ఈ రెసిపీలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, పీచు పదార్థము, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా సమతుల్యంగా లభిస్తుంది కనుక ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ అరటికాయ కొబ్బరి కూర. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు అరటికాయ అండ్ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుందండి. సో అరటికాయలో ఎస్పెషల్లీ క్యాలరీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ క్యాలరీస్తో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్, పొటాషియం అనేది ఎక్కువగా లభిస్తుంది. వైటమిన్స్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ అలాగే ఐరన్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. పౌష్టిక విలువల ప్రకారంగా చూస్తే చాలా మంచి వెజిటేబుల్. కొబ్బరి పేస్ట్ మనం యాడ్ చేస్తున్నాం కనుక కొబ్బరి పేస్ట్ నుంచి క్యాలరీస్ స్పెషలీ సాచురేటెడ్ ఫ్యాట్ రూపంలో మనకి లభిస్తుంది. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే కొబ్బరిలో ఉంటుంది అది ఎంసిటీ ఫ్యాట్. సో దానివల్ల లాభాలు చాలా వరకు ఉంటుంది. ఇలాంటి ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు లేదంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చూసి తీసుకుంటే సరిపోతుంది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బెండి దో ప్యాజా. ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే బెండకాయ అలాగే దాంతోపాటు ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ 3 ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి చాలా వరకు తక్కువ క్యాలరీస్ వెజిటేబుల్ కింద మనం వీటికి కన్సిడర్ చేయొచ్చు. అండ్ క్యాలరీస్ తక్కువ ఉన్నా కూడా వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీటిల్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. బెండకాయలో ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి, దాంతోపాటు ఉల్లిపాయలో కూడా వైటమిన్ సి ఎక్కువ ఉండడంతో ఈ రెసిపీ ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా మిగతా వైటమిన్స్లో రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్
అలాగే మినరల్స్లో ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. పీచ్ పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో మనకి ఉల్లిపాయ పేస్ట్ నుంచి లభిస్తుందండి. అలాగే బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మంచి పీచ్ పదార్థం అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో పీచ్ పదార్థం కూడా ఎక్కువ ఉండడంతో ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది చాలా వరకు మంచిదండి. ఈ రెసిపీ పౌష్టిక విలువల ప్రకారంగా చూస్తే చాలా మంచి రెసిపీ అండి. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ జింజర్ కార్న్ సూప్. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు జింజర్, దాంతోపాటు స్వీట్ కార్న్ యాడ్ చేసాము. సో ఈ రెసిపీ సూప్ రెసిపీ అండి. సూప్ రెసిపీ అవడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాం కనుక స్వీట్ కార్న్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, వైటమిన్ సి, పొటాషియం, సోడియం అనేది యాడ్ అవుతుంది. అలాగే ఎస్పెషలీ అల్లం యాడ్ చేస్తున్నాం. అల్లం యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ యొక్క పౌష్టిక విలువ ఇంకాస్త పెంచగలుగుతున్నాము, ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో వీటి వల్ల లాభం ఏంటంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుంది. అదే కాకుండా జలుబు, దగ్గు ఇలాంటి వ్యాధులు రానివ్వకుండా, శ్వాసకోశ వ్యాధులు రానివ్వకుండా చూడడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. డైజెషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్. ఇది చాలా వరకు శీతాకాలంలో ఇలాంటి రెసిపీ ట్రై చేయడం చాలా వరకు మంచిది. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని అందులో కాస్త ఉప్పు వేసుకొని కనుక తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది, బాగా శరీరానికి శక్తి కూడా ఉంటుంది. రాజుగారు చాలా బాగున్నాయండి వాటి వంటలన్నీ. ఓకేనండి. చూసారు కదండి, మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.